కొన్ని అలవాట్లు, బద్ధకాలు, నిర్లక్ష్యాలు ఒక్కోసారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. మన జనాల్లో చాలామందికి లేచిన వెంటనే ఒక కప్పు టీ, ఆ తర్వాత పని, ఆపై కొంతసేపటికి మళ్ళీ కొంత టీ, ఇలా చకచక 2-3 రౌండ్లు లాగించేయడం ఒక అలవాటు. ఇలా జీవితంలో ఉదయాన్నే ఎక్కువగా, ఆ తర్వాత గంటకు టీ తాగడం చాలామందికి ఒక దారుణ అలవాటు. పాలు, చక్కెర, అల్లం వేసిన టీ అయితే మరింత రుచిగా ఉంటుందని అనుకుంటారు. కానీ అదే ప్రమాదం కూడా. మిగిలిపోయిన టీని అలా మళ్ళీ వేడి చేసుకుని తాగే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు నిపుణులు సూచిస్తున్నారు. పాలు, చక్కెర వంటి పదార్థాలు కలిపిన టీ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన ఆహార పదార్థం కావడంతో సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టీని తాగితే కడుపు అసౌకర్యం, వాంతులు, విరోచనాలు వంటి ఆహార సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడి చేసి వదిలేయడం, మళ్ళీ వేడి చేయడం వంటి ప్రక్రియలను పదే చేయడం మంచిది కాదు. చాలామంది టీని వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఉదయాన్నే 2-3 కప్పులు తయారు చేసుకుని అవసరమైనప్పుడు వేడి చేసుకుని తాగుతుంటారు. అయితే కొద్దిగా టీ మిగిలిందనే కారణంతో దాన్ని గంటల తర్వాత తాగడం కంటే అప్పటికప్పుడు అవసరమైనంత మాత్రమే తయారు చేసుకోవడం సురక్షితమైన అలవాటు. టీ మిగిలితే దాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా సరైన విధంగా నిల్వ చేయడం కూడా ముఖ్యం. టీని తాజాగా తయారు చేసుకుని వీలైనంత త్వరగా తాగడం సాధారణంగా ఉత్తమమైన పద్ధతి. ఒకసారి తయారు చేసిన టీని గంటల తరబడి ఉంచి మళ్ళీ వేడి చేసుకునే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవడం మంచిది. చిన్న పొదుపు కోసం మిగిలిపోయిన టీని పదే వేడి చేసి తాగడం కంటే అవసరమైనంత మాత్రమే తయారు చేసుకోవడం ఆరోగ్యకరం. ముఖ్యంగా పాలు కలిపిన టీని తయారు చేసిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అందులో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత, పరిసర పరిస్థితులు అనుకూలిస్తే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్వ ఉంచిన టీని తర్వాత వేడి చేసినంత మాత్రాన అది సురక్షితంగా మారుతుందని భావించడం సరైంది కాదని చెబుతున్నారు. అందుకే తయారు చేసిన టీని ఎంతసేపు ఏ పరిస్థితుల్లో ఉంచామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి టీని పదే వేడి చేయడం వల్ల దాని రుచి, వాసనలో మార్పులు రావడంతో పాటు టీలోని కొన్ని సహజ సమ్మేళనాలపై కూడా ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి వాటిని ఎక్కువసేపు ఉంచి మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి తాజాదనం, రుచి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి దాన్ని తాగడం వల్ల తాజాగా తయారు చేసిన టీతో సమానమైన అనుభూతి, ప్రయోజనం రాదు సరికదా, ఉన్న ఆరోగ్యం కూడా పోవచ్చు. జాగ్రత్త.